మూడు పార్టీలకు ముగ్గురు రెబల్స్ తయారయ్యారు. మూడు పార్టీలకు ఆ మూడు పార్టీలకు ముగ్గురు రెబల్స్ ఎట్లా ఉన్నారో అది కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఒకసారి ఇక్కడ చూస్తే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ, ఈ మూడు పార్టీలకు ముగ్గురు రెబల్స్ ఉన్నారు. ఏ రకంగా ఉన్నారో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఈ మూడు పార్టీలల్లో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈయనతో పాటు ఇంకెవరు ఉన్నారు, ఒక్క నిమిషం, పిసిసి ప్లస్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ప్లస్ ఇక్కడ ఇక వీళ్ళు బయట కనపడుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళతో పాటు ఇంకొంతమంది ఎమ్మెల్యేలు. ఆ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో చెప్తాం మీకు. దాదాపు 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. వీళ్ళు బయట పడతలేరు, సమయం వచ్చినప్పుడు బయట పడతారు. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీలో ఇలా ముగ్గురితోటి సమస్య వస్తూ ఉంది ప్రధానంగా. ఎవరితోటి? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తోటి ఒక వ్యతిరేకత అయితే స్టార్ట్ అయింది. రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్గా రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు ప్రతిపక్షం కౌంటర్ ఇస్తే కామన్ అది. కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి సొంత పార్టీ ఎమ్మెల్యేనే కౌంటర్ ఇస్తే అది రాజకీయం. సో కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి మీద ఎక్కువెట్టేటువంటి బాణాన్ని దించేటువంటి అవకాశాలు కనపడతలేవు. ఆయన రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రతి అడుగుకు ప్రతి మాటకు ఆయన కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీలో ఒక కొరకరాని కొయ్య లెక్క రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డి తయారయ్యాడు. ఆయనకు ఇప్పుడు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒకటి రెడీ అయ్యాడు. పాదయాత్రల పేరుతోటి, సపరేట్ మీటింగ్ల పేరుతోటి, ఎమ్మెల్యేలతోటి సపరేట్ మీటింగులు, సపరేట్ కోటరీ, సమాంతరంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారా అని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ తోటి, నటరాజన్ గారితో ఇద్దరితోటి ఆయన తన ఆవేదనని వ్యక్తం చేసినట్టుగా కూడా అప్పట్లో వార్తలు వచ్చినాయి. సో కాబట్టి ఆ రకంగా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడా? ఇంకొకటి, ఇప్పుడు పిసిసి మీద కూడా కొంత నటరాజన్ కానీ లేకపోతే ఆ ఏఐసిసి అధిష్టానం కానీ వీళ్ళందరూ కూడా కొంత సీరియస్ అవుతూ ఉన్నారు. నువ్వెందుకు రేవంత్ రెడ్డి షాడో లెక్క బిహేవ్ చేస్తూ ఉన్నావు? నువ్వు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి నువ్వు అధ్యక్షుడివి. అంటే ముఖ్యమంత్రికి ఎంత పవర్ ఉంటుందో అది ఆ అడ్మినిస్ట్రేషన్ మీద, పార్టీ మీద నీకు అంత పవర్ ఉంటుంది. సో కాబట్టి పార్టీ పదవుల విషయంలో కానీ, పార్టీని మరింత బలంగా ప్రజలకు తీసుకుపోయేటువంటి అంశంలో కానీ నువ్వు చాలా సీరియస్గా పనిచేయాలి. ప్రభుత్వం నుంచి లబ్ధిదారులను, ప్రజలకు సంక్షేమాలు అందజేసేటువంటి కార్యక్రమంలో పార్టీ నాయకులను కీలకంగా చేయాలి. అప్పుడే పార్టీ బలంగా ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా చిన్న చిన్న కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఊరిలో ప్రతి ఊరికి అధికారులు రారు, ప్రతి ఊరికి మంత్రి ఎమ్మెల్యేలు రారు. కానీ పార్టీ నాయకుల చేత ఆ పనులు కనుక చేయిస్తే ఆ పార్టీ అక్కడ బలంగా ఉంటుంది. ఈ కార్యక్రమాలు నువ్వు చేయాలి. ఎంతసేపు రేవంత్ రెడ్డి షాడో లెక్క ఎందుకు బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్కి ఎప్పుడైతే వార్నింగ్ ఇచ్చారో ఆ వార్నింగ్ ఇచ్చిన కాడ నుంచి ఆయన చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగానే నిన్న మొన్న నెక్స్ట్ బీసీనే సీఎం అవుతాడు, నేను కూడా సీఎం రేస్లో ఉన్నా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇది ఒకటి తిరుగుబాటు. దాంతోపాటు అనిరుద్ధ్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కూడా ఆయన కూడా తన ధిక్కార స్వరాన్ని వినిపించిండు. వీళ్ళందరికంటే ముందు ఆయననే వినిపించిండు. ఏమని? తెలంగాణ రాష్ట్రంలో మొత్తము ఆంధ్రుల పెత్తనము, ఆంధ్ర కాంట్రాక్టర్ల పెత్తనమే ఉన్నది, మాకే పని అయితే లేదు, కాంట్రాక్టర్లు వాళ్ళే, రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళదే, దందలు వాళ్ళే, అన్ని వాళ్ళే చేసుకుంటా ఉన్నారు. బనకచర్ల ఆగాలి అనుకుంటే మొత్తం వాళ్ళందరికీ నల్లా కనెక్షన్లు కట్ చేయి, కరెంటు కనెక్షన్లు కట్ చేయి, వెంటనే ఆపేస్తారు. రేవంత్ రెడ్డి ఆ పని చేయాలని చెప్పేసి ఇండైరెక్ట్గా ఆయన వార్నింగ్ ఇచ్చిండు. సో కాంగ్రెస్ పార్టీలో కొరకరాని కొయ్య లెక్క వీళ్ళు తయారు. వీళ్ళతో పాటు వరంగల్ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది కొండా సురేఖ మీద వ్యతిరేకతతోటి ఆమెనేమో కొండా సురేఖనేమో రేవంత్ రెడ్డి కాపాడుతూ ఉన్నాడు. ఎంతమంది ఫిర్యాదు చేసినా ఎంత చేసినా కానీ రేవంత్ రెడ్డి కాపాడుతూ ఉన్నాడు. మరి కొండా సురేఖ కావాలన్నా, వాళ్ళ కుటుంబం కావాలన్నా, మిగతా మేము 9-10 మంది ఎమ్మెల్యేలను కావాలన్నా తేల్చుకోండి అని చెప్పేసి ఆ జిల్లా ఎమ్మెల్యేలు మొత్తము కాంగ్రెస్ పార్టీకి చెప్తా ఉన్నారు. ఇప్పటికే 2-3 సార్లు దాని మీద చర్చలు అయినాయి. కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం తప్పకుండా ఆ ఎఫెక్ట్ ఉంటుంది, 100% ఉంటుంది ఆ ఎఫెక్ట్. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈ రకంగా ఇంతమంది కొరకరాని కొయ్య లెక్క ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు.